సీమకి మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నీరు ఇవ్వగలిగినటువంటి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇవ్వగలిగినటువంటి ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ 55,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిర్మించాలనుకున్నటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో ఇన్ని అవకతవకలు జరుగుతున్నప్పుడు ఒక మాజీ ఇరిగేషన్ మంత్రిగా మీ అంత తెలియకపోయినా కొద్దో గొప్ప తెలిసినటువంటి వ్యక్తిగా, స్టడీ చేసిన వ్యక్తిగా చర్చకు సిద్ధంగా ఉన్నాను. రండి, మీ దగ్గర సరుకుంటే. సరుకు లేకపోతే అది వేరే విషయం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర సరుకు లేదు, మా డ్రామా నాయుడు గారి దగ్గర సరుకు లేదంటే అది మీ ఇష్టం. 2027కు పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇవాళ మీరు డయాఫ్రమ్ వాల్ని వేసేటప్పుడు కూడా సరైనటువంటి పద్ధతులు పాటించకపోవటం వల్ల రాబోయే కాలంలో పోలవరం ప్రాజెక్టుకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అమరావతి లాగా. ఏమండి నాకు అర్థం కాలే. భోజనం పెట్టిన తర్వాత ఇస్త్రాకు వేస్తారా, ఇస్త్రాకు పెట్టిన తర్వాత భోజనం వేస్తారా? ఆయన భోజనం పెట్టి ఇస్త్రాకు వేస్తున్నాడు, భోజనం కింద పెట్టి తర్వాత ఇస్త్రాకు వేస్తున్నాడు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ సెన్స్ పాయింట్, పెద్దగా ఇంజనీరింగ్ పరిజ్ఞానం కూడా అవసరం లేదు. కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసిన తర్వాత, వర్క్ ప్లేస్ నిర్ధారణ అయిన తర్వాత, వర్క్ ప్లేస్లో అటు నుంచి వాటరు ఇటు నుంచి వాటరు రాకోకుండా టోటల్గా నది డైవర్ట్ అయిపోయిన తర్వాత మీరు కాఫర్ డ్యాములు వేయాక డయాఫ్రమ్ వాల్ వేయాలి. నది డైవర్టే కాలేదు సార్, నది డైవర్ట్ కావాలి. నేను బొమ్మే చూపించానప్పుడు మళ్ళా కావస్తే ఇంకో సందర్భం దివాళతో అవ్వదు, మళ్ళా చూపిస్తా, మళ్ళా చెప్తా. ఆ డ్రామా నాయుడు గారికి అర్థమయ్యే విధంగా చెప్తా, నేర్చుకునే విధంగా చెప్తా. మొత్తం టోటల్గా నది డైవర్ట్ అవ్వాలి. ఇది నది ఇలా ప్రవహిస్తున్నటువంటి నదిని ఇలా డైవర్ట్ చేయమని నిపుణులు చెప్పారు. ఆ డైవర్ట్ చేసిన భాగంలోనే స్పిల్వే కట్టాలన్నారు. ఇది నది డైవర్ట్ కాలేదు, స్పిల్వే కట్టలేదు. కాఫర్ డ్యాములు సగం వేశారు, డయాఫ్రమ్ వాల్ వేశారు. వరద వస్తే ఇటు వెళ్ళకూడదు, వరద వస్తే స్పిల్వే మీదుగా వెళ్ళాలి. స్పిల్వే మీదుగా వెళ్ళాలి అంటే స్పిల్వే కంప్లీట్ కాలేదు. నది డైవర్షన్లో అంతా రాళ్ళు రప్పలు ఉన్నాయి. పూర్తిగా నది డైవర్షన్ పూర్తి కాలేదు, లోతు తవ్వలేదు. అందువల్ల ఎగబడి దీని మీద పడి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ప్రోటోకాల్ పాటించలేదు. క్లియర్గా చెప్తున్నా, మళ్ళా చెప్తా. చంద్రబాబు నాయుడు గారు అడిగినా చెప్తా, రామానాయుడు గారు అడిగినా చెప్తా. పిలిస్తే కాఫీ ఇవ్వండి, తాగి చర్చలో పాల్గొన్నాం. నాకేం అభ్యంతరం, ప్రజలకు తెలియాలి కదా. ఉన్న ఒటారింపు సెక్షన్, తొండి సెక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నాడు, దానికి తోడు రామానాయుడు గారు డ్రామాలు చేస్తున్నాడు. ఇప్పటికీ కొత్త డయాఫ్రమ్ వాల్లో కూడా మీరు అవకతవకలకు పాల్పడుతున్నారు, డబ్బులు కక్కుర్తి పడుతున్నారు. 1.5 మీటర్లు వేయవలసినటువంటి డయాఫ్రమ్ వాల్ని మీరు 0.9 మందంతో వేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. కింద ఉన్నటువంటి ప్రజలు బతకవలసిన పరిస్థితి ఎప్పుడు తెగిపోద్దో, డయాఫ్రమ్ వాల్ ఎప్పుడు కరకట్టపోద్దో, ఎప్పుడు